నీకు ఏ వివాదాలున్నా సరే, లేదా నీకు ఏ మనస్పర్ధలున్నా, నీకు ఏ అనుమానాలున్నా సరే, యుద్ధం సమయంలో సైనికుడిని, సైన్యానికి వాళ్ళని ప్రశాంతంగా వదిలేయాలి. యుద్ధ వ్యూహాలు వాళ్ళకు వదిలేయాలి. లేదా నీ దగ్గర ఏమైనా నాలెడ్జ్ ఉంటే వాళ్ళతో పంచుకోవాలి. అంతేగాని ఈ టైంలో జోక్యం చేసుకోకూడదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్లో జరుగుతున్నది నెతన్యాహుకి, అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి, సైనికాధికారులకి మధ్యన ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ముందుగానే తీవ్రవాదులు వచ్చి ఇట్లాంటి దాడి చేస్తారని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తెలుసు. ఆ విషయాన్ని సైన్యానికి చెప్తే లైట్ తీసుకుంది సైన్యం. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంచెలు తొలగించి, గాల్లో నుండి వచ్చి, సముద్రంలో నుండి వచ్చి దాడులు చేస్తారంటే మన సైన్యం ముందు వాళ్ళెంత అని నమ్మేసి సైన్యం సీరియస్ ఎఫర్ట్ పెట్టాల. దాని పర్యవసానమే ఇంత పెద్ద దాడి జరిగింది. అదే సందర్భంలో ఆ విషయం ప్రభుత్వానికి తెలిసి ఏం చేయలేదంటూ సైన్యం మాట్లాడటం, సైన్యానికి మేము అప్పచెప్తాం అని వీళ్ళు మాట్లాడటంతో వచ్చినటువంటి కమ్యూనికేషన్ గ్యాప్లో ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కొడుకు, తను కూడా సైన్యంలో పనిచేస్తున్నాడు, అతను కీలకమైన కామెంట్లు చేసుకొచ్చాడు. సైన్యం సరైనటువంటి దిశలో నడవట్లేదని. ఇది కాస్త వాళ్ళ విభేదాలకు పరాకాష్ఠగా మారుతోంది.